హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. దేవర మూవీ చూసాను. ఈ మూవీ గురించి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది పర్ఫెక్ట్ సినిమా కథ అన్నమాట. అంటే కొన్ని సినిమాలు స్టోరీ తక్కువ ఉంటుంది, ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని సినిమాలు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి, కథ అనేది అంతగా ఉండకపోవచ్చు. కొన్ని సినిమాలు కథ బాగుంటుంది కానీ యాక్షన్ సీక్వెన్స్ ఫెయిల్ అవుతారు. సో అట్లా కొన్ని సినిమాలతో పోలిస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ సినిమా కథ అన్నమాట. ఇది మీరు దేనికోసమో సాంగ్స్ కోసమనో ఫైట్స్ కోసమనో వేరే దానికోసమో చూసే ఫిల్మ్ కాదు. ఇది స్టోరీ బాగుంది అండ్ విఎఫ్ఎక్స్ బాగున్నాయి అండ్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ మాత్రం అద్దరిపోయాయి. డైలాగ్స్ ఏ విధంగా చూసుకున్నా ఎన్టీఆర్ గారి నటన మాత్రం సాలిడ్ గా ఉంది అండ్ కొరటాల శివ గారి డైరెక్షన్ సూపర్ ఉంది. వీటన్నిటికీ కలగలిపిన సినిమా అన్నమాట ఇది. అంటే వేరే వాళ్ళు ఎవరెవరో చెప్తుండొచ్చు బాగాలేదు బాగుందని, బట్ ఎవరి మాట మీరు వినొద్దు. ఖచ్చితంగా మీరు వెళ్ళి సినిమా చూడండి. ఫస్ట్ 40 minutes మనకి ఇంట్రడక్షన్స్, సముద్రము, ఆ విలేజెస్, అట్మాస్ఫియర్ అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ 40 minutes తర్వాత నుంచి ఆటోమేటిక్ గా మీరు ఇన్వాల్వ్ అయిపోతారు అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కి. సో దాని తర్వాత నుంచి కథ చాలా బాగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఇలా ఇద్దరు క్యారెక్టర్స్ అన్నమాట ఎన్టీఆర్ గారివి. సో నేను రివీల్ చేయకూడదు, రివీల్ చేస్తే మీకు ఇంకా సినిమా చూసిన ఫీల్ మొత్తం పోతుంది. కొన్ని నెగిటివ్స్ లేవా అంటే నెగిటివ్ ఉంది. ఎందుకనంటే అది మెయిన్ పాయింట్ లోనే నెగిటివ్ ఉంది, అది నేను తీసుకోలేకపోయాను అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ లో ఒకరి క్యారెక్టర్ నడుస్తుంది, సెకండ్ పార్ట్ లో ఒక క్యారెక్టర్ నడుస్తుంది. సో ఈ ఫస్ట్ పార్ట్ లో నడిచిన క్యారెక్టర్ కి సెకండ్ పార్ట్ లో నడిచిన క్యారెక్టర్ కి ఒక ప్లేస్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది కొంచెం లాజిక్ లెస్ అనిపించింది. ఆ సముద్రం, అక్కడ ఉన్న ఆ కొండ ఉన్న గ్రామాల కోసం చేశాడని ఒక పాజిటివ్నెస్ ఉన్నా కానీ బట్ ఎందుకో ఇక్కడ తీసుకోలేని ఒక ఫీలింగ్ వచ్చింది. అది ఒక నెగిటివ్ పాయింట్ పక్కన పెట్టేస్తే ఎక్సలెంట్ ఫిల్మ్ గైస్. ఎవరి మాట వినొద్దు, మీరు ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి ఫ్యామిలీతో అందరు కలిసి చూడండి, పక్కా సాటిస్ఫై అవుతారు అనమాట. ఇది 100% బ్లాక్ బస్టర్ మూవీ. మీరు చూస్తే ఇట్లా మాస్ థియేటర్ లో చూడండి, క్లాస్ థియేటర్ లో చూస్తే మీకు ఆ ఫీల్ రాదు. మాస్ థియేటర్ లో చూస్తే అసలు దాని ఫీల్ వేరు ఉంటుంది అనమాట. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.